తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఒక రోల్ మోడల్ గా చేయడానికి సీఎం కేసీఆర్ ఒక విజన్తో పనిచేస్తున్నారని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో దివ్య ఆర్డెన్లు నిర్వహించారు. ఈ సమ్మేళనానికి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాకముందు సాగు, తాగునీళ్లు, కరెంటు లేక గోసపడ్డామని ఇప్పుడు వ్యవసాయంతో ప్రగతి సాధించుకున్నామన్నారు. అంతేకాకుండా ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా వంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆత్మీయ సమ్మేళన సభలు ఏర్పాటు చేసుకోవాలి. ఆత్మీయ సమావేశాలు అంటే మనం ఒక పార్టీలో సభ్యత్వం ఉన్న వాళ్ళందరూ కూడా ఒక బంధువులాగా ఈ విశ్రాంతి చేసా వింటే ఆ విధంగా ఈ ఆత్మీయ సమ్మేళనము కార్యక్రమంలో భాగంగా గతంలో నిర్మల్ టౌన్ లో మహాలక్ష్మి అమ్మవారి క్షేత్రంలో అక్కడ పగలమెట్టు 10 వార్డులు నిర్వహించడము, రెండవ సమావేశము ఉదారపేట ముందూరు భవనంలో నిర్వహించడము, మూడవ సమావేశము ఈ 11 వార్డులు భవిష్యత్తు మన బతుకులు ఉండి తెలంగాణ అత్యంత 2023 ఈ 9 ఏళ్లలో ఏ విధంగా మార్పు మనం కళ్ళతో చూస్తున్నాం. గమనించాలి. ముఖ్యంగా ఈరోజు కాకుండా తెలంగాణ రాష్ట్రం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆత్మీయ సమ్మేళన సభలు ఏర్పాటు చేసుకోవాలి. ఆత్మీయ సమావేశాలు